జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరు మార్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలపడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో పిక్కి రాయల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సెల్వం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిరాహార దీక్ష చేయడం జరిగినది. महात्मा गांधी जय अभी ओके ना महात्मा गांधी के जोहार महात्मा गांधी के जोहार महात्मा गांधी के जोहार महात्मा गांधी के పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలి. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలి. మహాత్మా గాంధీ గారి పేరుని కొనసాగించాలి. కొనసాగించాలి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వారి యొక్క ఉపాధి కోసం, వారి యొక్క జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఈ చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వము అతి కిరాతకంగా ఆ పేరును కూడా, మహాత్మా గాంధీ పేరును కూడా మార్చేసే కుట్రలు పండగం చేస్తున్నారు. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాము. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ వెంటనే వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఇది తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో నెలకొనే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా దాగుడు మూతల ఆడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు నిలదీయట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. జాతి పిత మహాత్మా గాంధీ పేరును వెంటనే ఎందుకు తీయవలసి వచ్చిందని మీరందరూ మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చట్టం రావాలంటే రాత్రికి స్టడీ చేసేందుకు ఒక చట్టం వస్తే అటువంటి చట్టాలని కూడా ఈ రోజు రాత్రికి రూపమాపే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ఆశీర్వాదాలు అందించి మనం మళ్ళీ పూర్వవైపు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద మహాత్మా గాంధీ గారి పేరుని 20 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్న పేరుని, ఆ చట్టం లేకుండా రూపుమాపి కొత్త చట్టం తీసుకొని వచ్చి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించింది. అలాగే ఏదైతే ఉపాధి హామీ చట్టం ఎందుకు చేశారో దాన్ని నిర్వీర్యం చేస్తా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద వ్యతిరేకిస్తా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరాహార దీక్ష కొనసాగుతా ఉంది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతోంది. మా డిమాండ్లు ఏమంటే, ఉపాధి హామీ చట్టం కింద మహాత్మా గాంధీ గారి పేరును తొలగించకూడదు, మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలి. రెండు, ఆ చట్టంలో ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చినారో దాన్నంతా కూడా రూపుమాపి కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని చెప్పి, పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరులో నిరసన దీక్ష చేపట్టినాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది 45 రోజులు ఈ దీక్ష కొనసాగుతుంది. వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయబడతాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఈ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కొత్త చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసే ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న వాళ్ళకి జీవనానికి మద్దతుగా వాళ్ళకి 100 రోజుల పని దినాలను కల్పించి ఆ 100 రోజుల పని దినాలకు సంబంధించిన వేతనం మొత్తం నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో పడే పరిస్థితి నుంచి ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం పూర్తిగా ఉపాధి హామీ పథక ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సమయంలో పాత చట్టాన్ని తిరిగి కొనసాగించాలని, మహాత్మా గాంధీ గారి ఆశయాలకి తూట్లు పొడుస్తున్న మోడీ గారి కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్